పార్టీ లైన్ దాటొద్దు. మరి పార్టీలోని సమస్యలు ఏ రోజైనా తీర్చారా? గ్రౌండ్ రిపోర్ట్ ఏ రోజైనా తీసుకున్నారా? జిల్లా ఇన్ఛార్జీల పనితీరు ఏంటి అని తెలుసా? అసలు పార్టీ కోసం 175 నియోజకవర్గాల్లో కష్టపడ్డ నేతలు ఎవరు అని ఏ రోజైనా తెలుసుకున్నారా? అసలు ఎన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయని అదైనా తెలుసా? కార్యకర్తలకు నియోజకవర్గంలో భరోసా ఉందో లేదో తెలుసా? అసలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పీఓసీలకి పార్టీ ఆఫీస్ గేట్ దాటేందుకు పర్మిషన్ కావాలి. అపాయింట్మెంట్స్ దొరికే పరిస్థితి పార్టీలో ఉందా? ఈ జిల్లా నుంచి ఎంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చి పార్టీ వద్ద వాళ్ళ బాధలు చెప్పుకున్నారు? పార్టీ ఆఫీస్కి రోజుకు ఎంతమంది ఎన్ని కంప్లైంట్లు ఇస్తున్నారు? కార్యకర్తలు స్థానికంగా వాళ్ళు పడే ఇబ్బందులను ఏ రోజైనా తెలుసుకున్నారా? కనీసం వాటిని పరిష్కరించారా? అసలు ఒక్కసారి జనసేన గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోండి, మీకే తెలుస్తుంది అసలు నిజమేమిటో. పార్టీ లైన్ అంటే ఏమిటి? కార్యకర్తలకి న్యాయం చేయమని అడిగినప్పుడు వచ్చే ఒకే ఒక్క లెటర్ హెడ్. లైన్ అంటే ఏమిటి? కూటమిలో చులకనగా చూస్తున్నారు అని మాట్లాడితే తప్పు. లైన్ అంటే ఏమిటి? ఇస్తానని నమ్మబలికిన నామినేటెడ్ పదవులు ఎందుకు రాలేదు అని అడగటం తప్పు. నాయకులది ఏం పోయింది? బాగానే సంపాదిస్తున్నారు. పోయేది ఊర్లో ఉన్న కార్యకర్తలది మాత్రమే. కుటుంబాలు చూసుకోండి, నాయకుడు రాడు మీకోసం. మహా అయితే మీరు పోయాక ఓ ట్వీట్, ఓ లెటర్ హెడ్, ఓ చెక్, అది కూడా దినం ఖర్చులకు చాలదు.